ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఇప్పుడు మనం 6th క్లాస్ నుంచి సోషల్లో మరొక పాఠం చెప్పుకోబోతున్నాం. నిన్న మనం ప్రభుత్వం చెప్పేసుకున్నాం. ఇప్పుడు స్థానిక ప్రభుత్వం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? స్థానిక ప్రభుత్వం లెసన్లో లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. 3 లెవెల్స్ ఉంటాయని. కేంద్ర, రాష్ట్ర, స్థానిక, సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ బాడీస్ అని. లోకల్ బాడీస్ గురించి తెలుసుకున్నాం. ఈ లెవెల్స్ని ఎందుకు విడగొట్టారో కూడా తెలుసుకున్నాం. ఎందుకు? క్షేత్రస్థాయిలో అంటే విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు, నీడ్స్ ఆఫ్ పీపుల్ అనేది తెలుసుకోవటానికి మరియు ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ గవర్నమెంట్ని ఇక్కడ 3 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు స్థానిక స్వపరిపాలన, ఓకేనా, లోకల్ బాడీస్ గురించి తెలుసుకుందాం అనమాట. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్థానిక స్వపరిపాలన, ఓకే, లోకల్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనకి లోకల్గా ఇప్పుడు విలేజెస్లో అయితే, గ్రామాల్లో అయితే గ్రామాలు, పట్టణాలు, ఈ 2 రకాలు మళ్ళీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి. గ్రామాల్లో ఒక విధంగా ఉంటుంది, పట్టణాల్లో ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రామాల్లో అయితే ఫస్ట్గా గ్రామ పంచాయతీ ఉంటుంది. ఓకే, గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్, మండల పరిషత్ నుంచి జిల్లా పరిషత్. ఓకే, ఇక్కడ పట్టణాల్లో చూడండి, ఫస్ట్ ఎన్ఏసి, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, నగర పంచాయతీ అంటాం. నగర పంచాయతీ. ఓకే, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, పురపాలక సంఘం. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ 20,000 నుంచి 20K అంటాం కదా, 40K అంటే 40,000 వరకు ఏంటి నగర పంచాయతీ. ఇక్కడ పురపాలక సంఘంలో 40,000 నుంచి 3 lakhs 3 లక్షల వరకు. కార్పొరేషన్లో 3 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉన్న వాటిని కార్పొరేషన్గా చేస్తారనమాట. ఇది ఓకేనా. ఇది మామూలుగా ఇక్కడ మన స్థానిక ప్రభుత్వం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, గ్రామాల్లో ఎలా ఉంటాయి, పట్టణాల్లో ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మరి ఈ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వీటికి సపోర్ట్ చేస్తుంది? రాజ్యాంగంలో 40వ ఆర్టికల్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 40 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెప్తుంది అనమాట. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఆర్టికల్ 40 చెప్తుంది. మొట్టమొదటిగా 1959లో రాజస్థాన్, 1959లో రాజస్థాన్ స్టేట్ మన ఇండియాలో మొట్టమొదటిగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని స్టార్ట్ చేసింది. ఎప్పుడు? 1959, వెరీ ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ఇంకో బిట్ ఉంది, కన్ఫ్యూజ్డ్ అనమాట, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. సార్ మీరేమో 1959లో మరి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది అంటున్నారు, మళ్ళీ ఇక్కడ 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అంటున్నారు, ఏంటిది అంటారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఉన్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని రెండు రకాలుగా గ్రామ స్థాయిలో రెండు రకాలుగా విభజించారనమాట. 1994 పంచాయతీరాజ్ చట్టం అదే చెప్తుంది. ఓకేనా? గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, జిల్లా పరిషత్గా చేశారు 1994లో. ఓకేనా? దాంట్లో నెక్స్ట్ 73 and 74, 73 and 74 ఇవి గ్రామీణ స్వపరిపాలన మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన. ఓకేనా? ఏంటి అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు 1994లో 73, 74 అమెండ్మెంట్స్ చేశారు, రాజ్యాంగ సవరణ. ఇదేమో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన, ఇదేమో పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన చెప్తున్నాయి. 73 ఏమో గ్రామీణ, 74 ఏమో పట్టణ. అది ఇక్కడ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఓకే తర్వాత చూద్దాం. ఓకేనా? ఇది గ్రామీణ, పట్టణ. ఇంకా నెక్స్ట్ మనకి ఈ స్థానిక స్వపరిపాలన అనేది గాంధీ గారు ఎప్పటి నుంచో కలలు కన్న స్వరాజ్యం అనమాట. ఇక్కడ గ్రామీణ రాజ్యమే రామరాజ్యం అంటాడు ఆయన. గ్రామీణ ప్రాంతాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటాడు. గాంధీ గారి ఆలోచనలకి అనుగుణంగా ఇక్కడ ఆర్టికల్ 40 అయితే తేవటం జరిగింది. ఇంకా మనం అంతకుముందు చెప్పుకున్నాం రాజ్యాలు సామ్రాజ్యాల్లో కూడా కొన్ని రాజ్యాలు ఈ స్థానిక స్వపరిపాలన అవలంబించినాయి. అలాంటి రాజ్యమే మనకి చోళ సామ్రాజ్యం. ఓకేనా? చోళ సామ్రాజ్యం స్థానిక స్వపరిపాలనని అమలు చేసిందనమాట. ఇది అసలు ఈ స్థానిక స్వపరిపాలన, స్థానిక ప్రభుత్వం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారేమో. ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మనకి ఏం చేస్తుందయ్యా, మనకి శానిటేషన్ అందిస్తుంది. ఓకేనా? వాటర్ సప్లై చేస్తుంది. ఓకే, ఇంకా వీధి దీపాలని బాగు చేస్తాయి, రోడ్లు వేస్తాయి. ఓకేనా? ప్రజా సౌకర్యాలు అయినటువంటి విద్య, ఇంకా ఆసుపత్రులు ఎక్కడ మున్సిపాలిటీల్లో ఉంటాయి, ఇంకా పాఠశాలలు వీటిని నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రజా అవసరాలని తీరుస్తాయి. ఓకేనా? ఇంతవరకు ఓకే. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ గురించి చెప్దాం. ఫస్ట్ దేని గురించి చెప్దాం? గ్రామ పంచాయతీ. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఫస్ట్ అన్నమాట. ఇంగ్లీష్లో కూడా గ్రామ పంచాయత్ అని ఉంది. గ్రామ పంచాయతీలో ఓకేనా, ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. ఓకేనా? గ్రామం మొత్తానికి ఒకరే ఉండలేరు కాబట్టి ఈ గ్రామాన్ని కొన్ని పార్ట్లుగా డివైడ్ చేస్తారు. వాళ్ళనే వార్డు మెంబర్స్ అంటారు. ఈ వార్డు మెంబర్లు అనేవాళ్ళు 5 నుంచి 21 మంది ఉంటారు. ఓకేనా? గ్రామాన్ని బట్టి ఎంతమంది ఉంటారు? 5 నుంచి 21 మంది ఉంటారు. ఇక్కడ సర్పంచ్ అనేవాడు ఈ గ్రామ పంచాయతీకి మొట్టమొదటి పౌరుడు అనమాట. ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ విలేజ్. హూ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ విలేజ్ అంటాడు ఎవడు? సర్పంచ్. ఈ గ్రామ పంచాయతీలో 2 ఉంటాయి, గ్రామ సభ. ఓకేనా? నెక్స్ట్ గ్రామ పంచాయతీ. ఓకేనా? ఏమేమి ఉన్నాయి? గ్రామ సభ, గ్రామ పంచాయతీ. ఓకే, ఇక్కడ చూడు, ఈ గ్రామ సభలో ఎవరు సభ్యులు ఎవరయ్యా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఆ గ్రామంలోని ఓటర్లు, ప్రజలు కాదు. ఓటు హక్కు ఎవరికి వస్తుంది అంటే 18 సంవత్సరాలు నిండినా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తారు. ఓకేనా? ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తారు? ఆర్టికల్ 326 ప్రకారం మనకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడికి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ గ్రామంలో ఉన్న ఓటర్లందరూ దేనిలో సభ్యులు? గ్రామ పంచాయతీలోనా, గ్రామ సభలో. ఓకేనా? ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే ఎవడు? సర్పంచ్, మళ్ళీ ఉప సర్పంచ్ అని ఒకడు ఉంటాడు, వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు.
ఓకేనా. ఈ గ్రామ సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే సర్పంచ్. గ్రామ పంచాయతీకి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఇక్కడ గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ అని ఇచ్చాడు. ఓకేనా, అది మళ్ళీ సర్పంచ్. రెండిటికి అధ్యక్షత వహించేది సర్పంచ్ అనమాట. ఇక్కడ గ్రామ సభ ఎందుకు ఇక్కడ పెట్టారంటే, ఈ గ్రామ సభ దేనికి చిహ్నం అంటే గ్రామంలో ఉన్న సమస్యల్ని తెలుసుకోవటం కోసం, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది గ్రామంలో ఉన్న ప్రజలందరి యొక్క ఆలోచనలు తెలుసుకోవటం కోసం ఇక్కడ గ్రామ సభ అనేది పెట్టేది. ఈ గ్రామ సభ అనేది మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అనమాట. మనం చెప్పుకున్నాం కదా నిన్న లెసన్లో, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఓకేనా, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఓకే, డైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఉన్న ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక చోటకి సమావేశమై ఆ సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఇక్కడ కూడా గ్రామ సభలో ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో ఉన్న ఓటర్లంతా ఒక చోటకి సమావేశమై ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఇంకా అభివృద్ధి గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు అభివృద్ధి చేస్తారనమాట, అమలు చేస్తారు. ఓకేనా, ఎంతవరకు ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్రామ పంచాయతీలో మనకి వార్డు మెంబర్లుగా మహిళలు ఉండటం అనేది తగ్గుతుంది. అంటే సగం మంది జనాభా వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. అందుకని ఇక్కడ మహిళలకి 1/3 రిజర్వేషన్ అయితే ఇచ్చారు. అదే మన ఏపీలో అయితే 50% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఎక్కడ స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, ఇక్కడ దేశంలో అయితే 1/3, దేశంలో అయితే 1/3 ఎవరికి ఇచ్చారు, స్త్రీలకు ఇచ్చారు. ఇంకా మామూలుగా ఉండే రిజర్వేషన్స్ మామూలుగా ఉన్నాయన్నమాట ఇంతవరకు. నెక్స్ట్ ఎలక్షన్. ఇక్కడ గ్రామ పంచాయతీకి ఎలక్షన్ ఎవ్రీ 5 yearsకి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ఓట్లు 2 ఓట్లు వేస్తారు ఓటర్లు. 2 ఓట్లు అనేది వేయడం జరుగుతుంది. ఒకటేమో సర్పంచ్కి వేస్తారు, ఇంకోటేమో వార్డు మెంబర్కి వేస్తారు అనమాట. ఓకేనా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. గ్రామ పంచాయతీలో ఉన్న ఓటరు ఎన్ని ఓట్లు వేస్తారు అంటారు. ఎన్ని వేస్తారు, ఒకటే అనుకుంటారు. ఒకటి కాదు, ఎన్ని వేస్తారు, 2 వేస్తారు. ఎవరికి వేస్తారు, ఒకటి సర్పంచ్కి వేస్తారు, ఇంకోటి ఎవరికి వేస్తారు, వార్డు మెంబర్కి వేస్తారు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ సర్పంచ్ మనం చెప్పుకున్న సింపుల్ మెజారిటీ అని నిన్న, దాని ప్రకారం ఒక ఓటు ప్రత్యర్థి కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా కానీ సర్పంచ్ గెలిచేస్తాడు అనమాట. ఓకే, అది ఇక్కడ సర్పంచ్ ఎన్నిక. ఏ ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక. ఓకేనా, సర్పంచ్ని వార్డు సభ్యులు ఎన్నుకోవట్లా, ప్రజలు ఎన్నుకుంటున్నారు. అదేం ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక. మీకు అన్ని బిట్లే ఇక్కడ, మీకు అన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే మనం నిదానంగా చెప్తున్నాం. ఓకే, లేకపోతే గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీలో 2 ఉంటాయి, గ్రామ సభ, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ ప్రత్యక్షంగా ఎన్నుకుంటారని చెప్పేచ్చు. కానీ మనం ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెప్తున్నాం. ఓకేనా, ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం అనమాట. దాన్ని బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. బిట్టు వస్తే పోకూడదు అనమాట, పోకూడదు. ఓకేనా, ఇది సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం. వార్డు సభ్యులను కూడా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. తర్వాత ఈ వార్డు సభ్యుల్లో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఈ ఉప సర్పంచ్ ఏం చేస్తాడా అంటే, ఈ సర్పంచ్ లేనప్పుడు గ్రామ పంచాయతీ విధులు అనేది నిర్వహిస్తూ ఉంటాడు. ఇందా చెప్పుకున్నాం ఇక్కడ గ్రామ పంచాయతీ విధులు ఏంటి, ఏం చేస్తుందని. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏదైనా రిపేర్లు, వీధి దీపాల రిపేర్లు, రోడ్ల మరమ్మతులు, పాఠశాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, ఇవన్నీ చేస్తాయని చెప్పుకున్నాం. నీటి సరఫరా, అయ్యే పనులు ఇక్కడ సర్పంచ్ పర్యవేక్షిస్తుంటారు. ఓకేనా, ఇంకా వాటితో పాటు లోకల్గా పన్నులు వసూలు చేయటం. ట్యాక్సెస్. ఓకేనా, ఇంపోజ్ ద ట్యాక్సెస్ ఆన్ పీపుల్. ఎవరు చేస్తాడు, సర్పంచ్ చేస్తాడు అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీకి ఆదాయ వనరు ఏంటి, పన్నులు. ఇప్పుడు చెప్పుకున్నాక పన్నులు వసూలు చేస్తారని ఆ పన్నులతో పాటు జిల్లా మండల పరిషత్ నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అనేవి
వీళ్ళకి ఆదాయ వనరులు అనమాట. ఇంకా రుణాలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సర్పంచ్ అనేవాడు కరెక్ట్గా పనిచేస్తే అభివృద్ధి చెందిన చాలా గ్రామాలని మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? ఇంతవరకు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే బాగుంది. గ్రామ సభలో గ్రామ ఓటర్లంతా మెంబర్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అనమాట. ఇక్కడ ఇది కూడా వార్డు సభ్యులు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క గ్రామానికి 5 నుంచి 21 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 5 నుంచి 21 మంది ఉంటారు. అదనమాట సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం, ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షం. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల్ని ప్రజలు. ఎందుకంటే పరోక్ష ఎన్నిక అనమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 1959లో రాజస్థాన్ మొట్టమొదటిగా స్థానిక స్వపరిపాలన ఇండియాలో అమలు చేసింది. ఇండియా తర్వాత అదే సంవత్సరంలో ఏపీ అనేది అమలు చేసింది ఆంధ్రప్రదేశ్. 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. అయితే ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఏం చేసింది? ఇక్కడ గ్రామ స్వపరిపాలనని 2 రకాలుగా విడగొట్టింది అనమాట. గ్రామ స్వపరిపాలనని 2 రకాలుగా విడగొట్టింది. అదే సంవత్సరం మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి 2 అమెండ్మెంట్లు అనేది జరిగాయి. ఓకేనా? అది ఇక్కడ 1994లోనే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో మనకి 2 రకాలుగా ఇంతవరకు గ్రామం. నెక్స్ట్ ఏంటి? మండల పరిషత్ అన్నమాట. ఇక్కడ గ్రామంలో వార్డులు ఉన్నట్లే మండలంలో గ్రామాలు ఉంటాయి. ఓకేనా? మండలం తర్వాత జిల్లా. గ్రామాలు, మండలాలు, జిల్లాలు. మామూలుగా చూసుకున్నట్లయితే గ్రామాలు, నెక్స్ట్ మండలాలు, నెక్స్ట్ జిల్లాలు. మన గ్రామం గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మండల పరిషత్ అన్నమాట. మండల పరిషత్ ప్రతి మండలంలో 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు అయితే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఉన్నట్టే ఇక్కడ ఎంపీటీసీలు ఉంటారు. ఎవరు ఉంటారు? ఎంపీటీసీ, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. ఓకేనా? మండల పరిషత్ ప్రాదేశిక ప్రాంత సభ్యుడు. ఓకేనా? మండల పరిషత్ ప్రాదేశిక ప్రాంత సభ్యుడు అనమాట. ఇంతవరకు ఓకే. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. వీళ్ళు ప్రతి మండల పరిషత్ ఇట్లా ఎంపీటీసీ నియోజకవర్గాలు అంటే ఎంపీటీసీ స్థానాలుగా విభజించి అక్కడ వాళ్ళకి ఎలక్షన్ పెడతారు. వీళ్ళు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. ఓకే. వీళ్ళలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. మండల పరిషత్ ప్రెసిడెంట్, మండల పరిషత్ అధ్యక్షుడు అనమాట. ఓకేనా? వీళ్ళలో కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు. ఎవరు ఉంటారు? కోఆప్టెడ్. ఎంతమంది ఉంటారు? కోఆప్టెడ్ సభ్యులు ఉంటారనమాట. ఇంతవరకు ఓకేనా? ఇక్కడ ఎంపీపీగా ఇక్కడ ఎంపీపీ అండ్ వైస్ ఎంపీపీ అంటే ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సేమ్ ప్రాసెస్ జిల్లా పరిషత్తులో కూడా జరుగుతుంది. జిల్లా పరిషత్, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. ఏంటిది తెలుగులో? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ఇంగ్లీష్లో. ఓకేనా? ప్రతి మండలాన్ని ఒక జెడ్పీటీసీ స్థానంగా తీసుకుంటారనమాట. జిల్లాలో ఉన్న చాలా మండలాలు ఉంటాయి కదా, ఆ మండలాలన్నింటినీ ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క జెడ్పీటీసీగా తీసుకుంటారు. ఆ జెడ్పీటీసీలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ ఇంకొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఇంకా కోఆప్టెడ్ సభ్యులు ఇక్కడ వీళ్ళు కలిసి ఎన్నుకుంటారు. ఓకేనా? ఎవరెవరు? ఎంపీటీసీలు కోఆప్టెడ్ సభ్యులు, జెడ్పీటీసీలు కోఆప్టెడ్ సభ్యులు కలిసి ఒక జెడ్పీ చైర్మన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. ఒకరు చైర్మన్ మరియు ఒకరు ఉప చైర్మన్ అనమాట. ఇంతవరకు ఓకేనా? మనకి గ్రామ స్థాయిలో
బాగా ఇంకా బాగా పరిపాలన అందించడానికి మనకి లాస్ట్ గవర్నమెంట్ ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చింది. అదే విలేజ్ సెక్రటేరియట్, ఆ, గ్రామ సచివాలయం అన్నమాట. గ్రామ సచివాలయం లాస్ట్ గవర్నమెంట్. ఈ గ్రామ సచివాలయం ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2019 అక్టోబర్ 2. ఎందుకు ఈ రోజే ప్రారంభించాడు? గాంధీ గారు చెప్పారు, మనకేమని చెప్పారు, గ్రామ రాజ్యమే రామరాజ్యం అని చెప్పారు. అందుకని ఆయన పుట్టినరోజు రోజున గ్రామ సచివాలయాన్ని స్టార్ట్ చేశారు. ఈ గ్రామ సచివాలయంలో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారంటే 11 మంది ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 10 మంది అనుకుంటారు, 10 మంది కాదు. ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, ఎంతమంది ప్రజలకు ఒక సచివాలయం ఉంది అంటే 2000 మందికి. ఎంతమందికి ఒక సచివాలయం ఉంది? 2000 మందికి ఒక సచివాలయం ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకట్లేదు, ప్రతి 2000 మంది ప్రజలకి ఒక సచివాలయం ఉంది. దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? 11 మంది ఉంటారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019 అక్టోబర్ 2. అక్టోబర్ 2 ఎందుకు చేశారు? గాంధీ జయంతి కాబట్టి. గాంధీ గారు ఏం చెప్పారు? గ్రామరాజ్యం రామరాజ్యం అని చెప్పారు. ఓకేనా? ఇది ఇంతవరకు అనమాట. ఇక్కడ మనకి మండల పరిషత్, జిల్లా పరిషత్. మండల పరిషత్లో 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉంటాయంటే 5 నుంచి 21 అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇంతవరకు అనమాట. గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం, ఉప సర్పంచ్ పరోక్షం. ఇది బాగా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మండల పరిషత్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు, అది పరోక్షం. నెక్స్ట్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, అది కూడా పరోక్షం. జిల్లా పరిషత్ చైర్మన్, అది కూడా పరోక్షం. జిల్లా పరిషత్ ఉప చైర్మన్, అది కూడా పరోక్షం. ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపీటీసీలు, కోఆప్టెడ్ సభ్యులు ఇద్దరు కలిసి ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జెడ్పీటీసీలు, కోఆప్టెడ్ సభ్యులు ఇద్దరు కలిసి ఎన్నుకుంటారు. ఇక్కడ మనకి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ స్వపరిపాలన ఇదైతే అయిపోయింది. ఫస్ట్ది గ్రామాల్లో అయిపోయింది. ఇప్పుడు మనం పట్టణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గ్రామాల్లో ఇలా చేసాం, పట్టణాల్లో కూడా అలానే చేయడానికి కుదురుతుందా? కుదరదు. ఎందుకు? పట్టణాల్లో ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కావాలి. అందుకని ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్, పట్టణ స్థానిక స్వపరిపాలన, పట్టణ స్థానిక సంస్థల పేరుతో 3 ఉన్నాయి మనకి. ఫస్ట్ది ఎన్ఏసి, నగర పంచాయతీ, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లేదా కమిటీ, తెలుగులో కమిటీ అని ఇచ్చాడు. ఇక్కడ పురపాలక సంఘం, మున్సిపాలిటీ. ఓకే. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. చెప్పా ఎంతమంది జనాభాకి ఉంటాయండి ఇవి. 20,000 నుంచి 40,000 దాకా అయితే నగర పంచాయతీ ఎన్ఏసి ఉంటుంది. 40,000 నుంచి 3 లక్షల వరకు పురపాలక సంఘం ఉంటుంది. 3 లక్షల కంటే పైన అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ఓకేనా? మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడిన మున్సిపాలిటీ ఏదయ్యా అంటే భీమునిపట్నం. ఏంటిది? భీమునిపట్నం. ఇది ఎక్కడ ఉంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనికి మరొక పేరే భీమిలి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 1861లో ప్రారంభమైంది. అయితే 2011లో 150 సంవత్సరాలు పూర్తయినాయి అంట ఆ భీమిలి మున్సిపాలిటీని ఏర్పాటు చేసి. ఏ సంవత్సరంలో భీమిలి మున్సిపాలిటీ 150 సంవత్సరాలని పూర్తి చేసుకుంది అని అడుగుతాడనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి? 2011 అని గుర్తుపెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఎన్ఏసి గురించి చూద్దాం. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్. ఓకే. నెక్స్ట్ మనం మున్సిపాలిటీ గురించి చూస్తాం. ఓకేనా? ఇక్కడ ఏం లేదు. గ్రామ పంచాయతీలో మనకి అధికారులు అనేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలకి మనం సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ పట్టణ స్థానిక సంస్థల్లో వాళ్ళకి కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే. ఒక్కొక్క వింగ్కి, ఒక్కొక్క దానికి కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ మనకి ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో, నీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్వహణ, ఓకేనా, ఇంకా పాఠశాలల నిర్వహణ, ఇంకా రోడ్లు మరమ్మతులు, రోడ్లు వేయటం, వీధి దీపాలు, ఇంకా ప్రజలకి చౌక ధరల దుకాణాలని నిర్వహించటం, వైద్యం అందించటం, ఇవే చేస్తారు.
వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడ అదే పని చేస్తారు. కాకపోతే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు అధికారులు అనే ఉంటారు. అధికారులు ఇక్కడ గుమస్తాలు వీళ్ళంతా ఉంటారనమాట. ఇప్పుడు పట్టణంలో చాలామంది ఊడ్చాలి, బాగా అది చాలా చెత్త ఉంటుంది, దాని అందరికీ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వీధి దీపాలు అంటే అది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. నెక్స్ట్ వాటర్ సప్లై చేయాలి, దానికి సంబంధించి కొంతమంది ఉంటారనమాట. ఎక్కడ, ఇక్కడ ఈ పట్టణాల్లో, ఓకేనా, అర్బన్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ఏసి సేమ్ ఇక్కడ గ్రామ పంచాయతీని వార్డులుగా విభజించినట్లే ఇక్కడ ఎన్ఏసి నగర పంచాయతీని కూడా వార్డులుగా విభజిస్తారనమాట. ఓకే, ఇక్కడ నగర పంచాయతీలో కనీసం 10 మంది వార్డు సభ్యులు ఉంటారు, కనీసం 10 మంది ఉంటారు. ఇంకా ముగ్గురు ఎవరు ఉంటారయ్యా అంటే నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి ఎవరిని ఎన్నుకుంటారు చెప్పండి? చైర్మన్ ఎన్నుకుంటారు. ఎవరిని? చైర్మన్. ఓకే, వీళ్ళు వార్డు సభ్యులు లేదా కౌన్సిలర్ అంటారు. వార్డు సభ్యులు లేదా కౌన్సిలర్. వీళ్ళందరూ కలిసి ఎవరిని? నగర పంచాయతీ చైర్మన్ని ఎన్నుకుంటారు. ఇంకొకరు ఉప చైర్మన్. ఓకేనా, ఇంతవరకు వీళ్ళు ఏం చేస్తారో చెప్పుకున్నాం. నెక్స్ట్ పురపాలక సంఘం. పురపాలక సంఘాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఇక్కడ కూడా సేమ్ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సార్ చెప్పలేదు ఎన్ని సంవత్సరాలకు అనుకున్నారు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు. ఓకేనా, వార్డు సభ్యులు ఉంటారు. ఆ వార్డు సభ్యుడిని కౌన్సిలర్ అంటారు. ఇది బిట్టిచ్చాడు టెక్స్ట్ బుక్లో. పురపాలక సంఘంలో వార్డుకి ప్రాతినిధ్యం వహించే వాడిని ఏమంటారు? కౌన్సిలర్ అంటారని. ఓకేనా, ప్రతి వార్డులో విభజించారు కౌన్సిలర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు ప్రజల్లో నుంచి ఎన్నికవుతారు. వాళ్ళలో ఒకరిని ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటారు, ఇంకొకరిని ఉప చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్తో పాటు ఎక్కడ ఉన్నట్టే నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఇక్కడ ముగ్గురు నగర పంచాయతీలో నామినేటెడ్ సభ్యులు ఎంతమంది అంటే టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేయటం జరిగింది, ముగ్గురు అని. కానీ పురపాలక సంఘంలో మున్సిపాలిటీలో నామినేటెడ్ సభ్యులు ఎంతమంది అయ్యా అని ఇక్కడ మెన్షన్ చేయటం అయితే జరగలేదు. ఓకేనా, ఇంతవరకు. ఓకేనా, కౌన్సిలర్. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్. దీనిలో ఉండే దాన్ని కూడా వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డులకు ఉండే వాళ్ళని ఇక్కడ కార్పొరేటర్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుకి ప్రాతినిధ్యం వహించే వార్డు సభ్యుడిని ఏమంటాడు? కౌన్సిలరు, వార్డు సభ్యుడు, కార్పొరేటరు. ఓకే, ఇంకా సర్పంచు అని ఇస్తాడు, లేకపోతే మేయరు అని ఇస్తాడు. ఏం పెట్టాలి మీరు? కార్పొరేటర్ అని పెట్టాలి. ఇక్కడ కూడా 5 ఇయర్స్కి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. వీళ్ళు ప్లస్ నామినేటెడ్ సభ్యులు. సార్ ఇందా నుంచి నామినేటెడ్ అంటున్నారు, కోఆప్టెడ్ అంటున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా అక్కడికి నామినేటెడ్ సభ్యులుగా వస్తారనమాట. అది ఇక్కడ లేదు, కానీ మీరు నామినేటెడ్ అని అంటున్నారు కాబట్టి మీకు డౌట్ ఉంటుంది, కాబట్టి దానికి క్లారిఫై చేయటం జరుగుతుందన్నమాట. ఓకే, వీళ్ళలో ఒకరిని మేయర్, ఇంకొకరిని ఉప మేయర్గా ఎన్నుకుంటారు. ఓకే, ఇది ఇంకా వీళ్ళకి ఇదంతా చెప్తారు. అసలు వీళ్ళు ఏం చేస్తారంటే నా చెప్పాం, ప్రజా అవసరాలు, వాట్ ఈస్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి చాలామంది ఉద్యోగులు ఉంటారు. మరి ఈ వార్డు సభ్యులు ఏం చేస్తారు సార్ అంటే, ఏం చేస్తారు, ఇక్కడ ప్రజలతో కలిసి, పీపుల్తో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటారనమాట. వాటికి ఉన్నటువంటి నీడ్స్ తెలుసుకొని వాటిని అక్కడ చైర్మన్ వాళ్ళ సమావేశాల్లో చర్చించి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరు? ఈ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి పని చేసి పెడితేనే నెక్స్ట్ మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు. ఓకే, ఎంతవరకు మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇదంతా అయిపోయింది.
మీరు ఒకసారి ఈ లెసన్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ తీసి చదివినట్లయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైపోతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి, పేజ్ నెంబర్ 91లో. ఓకేనా? ఈ టేబుల్ని మీరు ఒకసారి ఫిల్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఈ టేబుల్ నేను అందుకే చెప్పట్లా, నేను అన్నిటి గురించి చెప్పేసాను వీడియోలో. దీన్ని విన్న తర్వాత మీరు ఈ టేబుల్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన వాళ్ళు కామెంట్ అనేది చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నిధులు. పురపాలక సంఘానికి, గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నుల ద్వారా వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్. వీళ్ళు కూడా అన్ని ట్యాక్స్లు వేస్తారు. ఇంటి పన్ను, నీటి పన్ను, లైబ్రరీ పన్ను, రోడ్డు పన్ను, వీధి దీపాల పన్ను, ఇంకా సినిమా టికెట్లపై పన్ను. ఎందుకు? పురపాలక సంఘాలు, పురపాలక కార్పొరేషన్లలో సినిమాలు ఉంటాయి కాబట్టి వినోద పన్ను కూడా వేస్తారు. ఆ పన్నుల నుంచి ఇంకా రకరకాలైనటువంటి గ్రాంట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి గ్రాంట్లు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా వీళ్ళకి నిధులుగా ఉపయోగించుకుంటారు. ఇది ఫ్రెండ్స్ మనకి స్థానిక స్వపరిపాలన. ఓకే, ఇది మీకు లెసన్ పూర్తిగా అయిపోయింది ఇక్కడతో. నాకు తెలిసి ఇంకొక లెసన్ 2 లెసన్లు ఉన్నాయి ఈ 6th క్లాస్లో. ఈ 6th క్లాస్ లెసన్లు కూడా మొత్తం అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇంకా 6th క్లాస్ రోజు రావాల్సిన పని లేదు. నెక్స్ట్ మనం 7th క్లాస్లో మిగతా లెసన్లు అనేవి పూర్తి చేసుకుందాం. ఇప్పుడు మాకు చేయాల్సిన పని ఏంటంటే, మన యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రీ ఎగ్జామ్స్ రాయండి. మీరు వాటిల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటున్నారు, అది కేవలం డిటిపి మిస్టేక్స్ మాత్రమే. ఓకేనా? కేవలం ఆప్షన్ మాత్రమే మారుతుంది. ఆప్షన్లు లేకుండా ఎటువంటి బిట్లు అయితే ఉండటం జరగట్లేదు. ఓకేనా? మనకి కేవలం డిటిపి మిస్టేక్స్ మాత్రం మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము మీకు అవి సరి చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.